హాయ్ అండి, అందరికీ నమస్కారం. టుడే న్యూస్. బంగారం, వెండి కొనేవారికి శుభవార్త. కీలకమైన 25 ఖనిజాలపై కస్టమ్స్ డ్యూటీని మినహాయించిన మోదీ సర్కార్. బంగారం, వెండిపై కస్టమ్స్ డ్యూటీ 6% తగ్గింపు. ప్లాటినంపై 6.4% తగ్గింపు. బంగారం, వెండిపై కస్టమ్స్ డ్యూటీ తగ్గిస్తున్నట్లు కేంద్ర బడ్జెట్ సందర్భంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో బంగారం, వెండి ధరలు భారీగా పతనమయ్యాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాములకు ఏకంగా రూ. 2,990 తగ్గి రూ. 70,860కి చేరింది. 22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాములకు రూ. 2,750 తగ్గి రూ. 64,950గా నమోదైంది. అటు సిల్వర్ రేటు రూ. 3,500 తగ్గి రూ. 88,000కు చేరింది. బడ్జెట్లో సాధారణ ప్రజలకు అర్థమవ్వని మెలిక ఒకటుంది. అదే ఇండెక్సేషన్ బెనిఫిట్ తొలగింపు. స్థిరాస్తి, బంగారం నమోదు కాని ఇతర ఆస్తులపై దీర్ఘకాల లాభాల లెక్కింపును సరళతరం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారట. ఒకవైపు ఎల్టీసీజీ పన్ను 10 నుంచి 12.5%కి పెంచడమే కాకుండా ఇండెక్సేషన్ ప్రయోజనం తొలగించడంతో జనాల పరిస్థితి మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా మారింది. నేషనల్ పెన్షన్ స్కీమ్లో కేంద్రం మార్పులు చేసింది. పెన్షన్ పథకంలో మైనర్లను చేరుస్తూ ఎన్పీఎస్ వాత్సల్యను ప్రారంభించింది. ఇందులో భాగంగా పేరెంట్స్ సంరక్షకులకు పిల్లల పేరిట డబ్బులు జమ చేయొచ్చు. వారు మేజర్ అయ్యాక అది ఆటోమేటిక్గా రెగ్యులర్ ఎన్పీఎస్ అకౌంట్గా మారుతుంది. పిల్లలకు దీర్ఘకాలిక ఆర్థిక భద్రతను అందించేందుకు ఈ పథకాన్ని తీసుకొచ్చినట్లు ఎఫ్ఎం నిర్మలా సీతారామన్ తెలిపారు. ఏపీకి కేంద్ర బడ్జెట్లో కేటాయింపులు. ఇది కూటమి ప్రభుత్వ విజయం. ఈ ఏడాది ఏపీకి 15,000 కోట్లు ప్రత్యేక ఆర్థిక సాయం. రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్రలో వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ. హైదరాబాద్, బెంగళూరు పారిశ్రామిక కారిడార్ అభివృద్ధికి హామీ. పూర్వోదయ పథకం ద్వారా ఏపీకి ప్రత్యేక ప్రాజెక్టులు. రాజధాని అమరావతి అభివృద్ధికి, పోలవరం నిర్మాణానికి హామీ. విశాఖ, చెన్నై పారిశ్రామిక కారిడార్లోని నోడ్లకు ప్రత్యేక సాయం. పారిశ్రామిక కేంద్రాలుగా కొప్పర్తి, ఓర్వకల్లుల అభివృద్ధి. నీరు, విద్యుత్, రైల్వే, రోడ్డు ప్రాజెక్టులకు దశలవారీగా నిధులు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి మరిన్ని విషయాలు మీ ముందుకు తీసుకువస్తాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.